హే హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం అప్కమింగ్ ఓటీటీ మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. లైక్ దురంధర్ మూవీ ఓటీటీ రిలీస్టెడ్ అండ్ రాజసభ మూవీ ఓటీటీ రిలీస్టెడ్ అండ్ మన శంకర్ వరప్రసాద్ గారు మూవీ ఓటీటీ రిలీస్టెడ్తో పాటు మరికొన్ని మూవీస్ ఓటీటీ రిలీస్టెడ్స్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ప్లీజ్ ఈ వీడియోకి నేను ఫైనల్ యాక్ట్ టార్గెట్ ఇస్తున్నా. సో ప్లీజ్ మీరు దాన్ని 24 అవర్స్లో కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇక అప్కమింగ్ ఓటీటీ మూవీస్ విషయానికి వస్తే ముందుగా నెంబర్ 1 అన్నగారు వస్తారు. సో ఈ మూవీలో మనకి కార్తీ మెయిన్ లీడ్లో అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ తీసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ తీసుకున్నారు. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ January 28 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంది. సో మల్టిపుల్ లాంగ్వేజెస్లో తీసుకొచ్చారు. మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్లో ఈ మూవీ మనకి ప్రెజెంట్ ఓటీటీలో అవైలబుల్గా ఉంది. సో మరి మీరు ఎవరైనా ఈ మూవీని చూద్దామని వెయిట్ చేస్తుంటే ఈ మూవీ మనకి తెలుగు వెర్షన్ కూడా రిలీజ్ అయింది. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు. ప్రెసెంట్ ఈ మూవీ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. ఇక నెంబర్ 2 ఛాంపియన్ మూవీ. సో ఈ మూవీలో మనకి రోషన్ మెయిన్ లీడ్లో అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ తీసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకి అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ January 29 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మల్టిపుల్ లాంగ్వేజెస్లో తీసుకొస్తున్నారు. మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్లో ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా ఛాంపియన్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. ఈ మూవీని నెట్ఫ్లిక్స్లో January 29 నుంచి అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 3 పతంగ్ మూవీ. సో ఈ మూవీ మనకి థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ సన్నెక్స్ట్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ సన్నెక్స్ట్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ మనకి January 30 నుంచి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా పతంగ్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. ఈ మూవీని సన్నెక్స్ట్లో January 30 నుంచి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 4 సైక్ సిద్ధార్థ. సో ఈ మూవీ కూడా మనకి థియేటర్స్లో అయితే రిలీజ్ చేశారు. అండ్ ప్రెజెంట్ ఈ మూవీ ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఆహా వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ఆహా వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ మనకి February 4 నుంచి ఈ మూవీ మనకి ఆహాలో ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా ఈ మూవీని థియేటర్స్లో మిస్ అయి ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు. ఈ మూవీని ఆహాలో February 4 నుంచి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది మన తెలుగు లాంగ్వేజ్లో. ఇక నెంబర్ 5 కొర్ర సీజన్ 2. సో ఆల్రెడీ మనకి సీజన్ 1 అయితే వచ్చింది. అండ్ ఇప్పుడు మన ముందుకు సీజన్ 2 అయితే తీసుకొస్తున్నారు. అండ్ ఇది ఒక వెబ్ సిరీస్. అండ్ ఈ సిరీస్ని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే ఈ సిరీస్ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ సిరీస్ సంబంధించి మనకు అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు. సో ఈ వెబ్ సిరీస్ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే February 11 నుంచి ఈ సిరీస్ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా ఈ వెబ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. ఈ సిరీస్ని నెట్ఫ్లిక్స్లో February 11 నుంచి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 5 సర్వం మాయ. సో ఇది ఒక మూవీ. అండ్ ఈ మూవీ మనకు ఇప్పుడు ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ జియో హాట్స్టార్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ January 30 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మల్టిపుల్ లాంగ్వేజెస్లో తీసుకొస్తున్నారు. మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్లో ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా జియో హాట్స్టార్లో ఒక కొత్త మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు సర్వమాయ మూవీని January 30 నుంచి. ఇక నెంబర్ 7 CEO క్లబ్. సో ఇది ఒక వెబ్ సిరీస్. అండ్ ఈ సిరీస్ని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే ఈ సిరీస్ ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. సో ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ ఇది. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ సిరీస్ సంబంధించి మనకు అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు రీసెంట్గా. సో ఈ వెబ్ సిరీస్ మనకి ఎప్పుడు ప్రైమ్లో అవైలబుల్ ఉంటుందంటే February 23 నుంచి ఈ సిరీస్ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా CEO క్లబ్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. ఈ సిరీస్ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో February 23 నుంచి ఈ సిరీస్ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది.
ఇక నెంబర్ 8 దురంధర్ మూవీ. సో ఈ మూవీలో మనకి రణ్వీర్ సింగ్ మెయిన్ లీడ్లో అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి డిసెంబర్ మంత్లో థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎటువంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. ఈ మూవీ ముందుగా డే 1 28 కోట్ల నెట్ అయితే రాబట్టింది. అలా టోటల్గా ఫస్ట్ వీక్ గాను 218 కోట్ల నెట్, అండ్ సెకండ్ వీక్లో 261 కోట్ల నెట్, అండ్ థర్డ్ వీక్లో 189 కోట్లు, అండ్ ఫోర్త్ వీక్లో 115 కోట్లు. అలా ఈ మూవీ 31st అయినా 13 కోట్లు అయితే రాబట్టింది. అలా వరల్డ్ వైడ్గా చూసుకుంటే ఈ మూవీ దాదాపు 850 కోట్ల నెట్ పైగా రాబట్టి, అండ్ గ్రాస్ వచ్చేసి 1200 కోట్ల పైగానే గ్రాస్ని అయితే రాబట్టి థియేటర్స్లో సూపర్గా పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. అండ్ అలానే ఆల్ టైమ్ రికార్డ్ని అయితే క్రియేట్ చేసింది. అండ్ ఇప్పుడు ఈ మూవీ మనకి ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ మనకి January 30 నుంచి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మల్టిపుల్ లాంగ్వేజెస్లో తీసుకొస్తారు. ఈ మూవీ మనకి థియేటర్స్లో తెలుగు లాంగ్వేజ్లో అయితే రిలీజ్ కాలేదు, బట్ ఓటీటీలో మన తెలుగు లాంగ్వేజ్తో పాటు మరికొన్ని ఆడియోస్లో ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా దురంధర్ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు నెట్ఫ్లిక్స్లో January 30 నుంచి ఈ మూవీని. ఇక నెంబర్ 9 రాజసాబ్ మూవీ. సో ఈ మూవీలో మనకి ప్రభాస్ గారు మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా నైజాంలో 31 కోట్లు, సీడెడ్లో 10 కోట్లు. అలా ఈ మూవీ మన తెలుగులో 80 కోట్ల షేర్ని అండ్ 117 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. కర్ణాటకలో 8 కోట్లు అండ్ ఓవర్సీస్లో 16 కోట్లు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 121 కోట్ల షేర్ని అండ్ 206 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. సో ఈ మూవీ టోటల్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 209 కోట్లు. సో అలా చూసుకుంటే ఈ మూవీ మనకి ఇంకా థియేటర్స్లో 55 కోట్లకి పైగానే రాబట్టాలి. సో అలా ఈ మూవీ మనకి థియేటర్స్లో అయితే పర్ఫామ్ చేసింది. ఇక ఓటీటీ విషయానికి వస్తే ఈ మూవీ ఓటీటీ రైట్స్ జియో హాట్స్టార్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు ఓటీటీకి తీసుకొస్తారంటే ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ మనకి February 20 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా రాజసాబ్ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు జియో హాట్స్టార్లో February 20 నుంచి. ఇక నెంబర్ 10 మనశంకర్ వరప్రసాద్ గారు. సో ఈ మూవీలో మనకి చిరంజీవి గారు అండ్ వెంకటేష్ గారు మెయిన్ లీడ్లో అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ 17 days రన్ అయితే కంప్లీట్ చేసుకుంది. అండ్ ఈ 17 daysలో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా నైజాంలో 44 కోట్లు, సీడెడ్లో 22 కోట్లు, అండ్ ఈస్ట్లో 15 కోట్లు. అలా ఈ మూవీ మన తెలుగులో 141 కోట్ల షేర్ని అండ్ 215 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. అండ్ ఓవర్సీస్లో 19 కోట్లు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 173 కోట్ల షేర్ని అండ్ 283 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 122 కోట్లు. అలా ఈ మూవీ 51 కోట్ల ప్రాఫిట్ని అయితే రాబట్టి బ్లాక్ బస్టర్ అయితే అయిందని చెప్పాలి. ఇక ఓటీటీ విషయానికి వస్తే ఈ మూవీ ఓటీటీ రైట్స్ G5 వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ G5 వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు ఓటీటీకి తీసుకొస్తారంటే February 21 నుంచి ఈ మూవీని మనకి ఓటీటీకి అయితే తీసుకొస్తారు. లేదా ఈ మూవీని మీరు థియేటర్స్లో చూద్దాం అనుకుంటే ప్రెసెంట్ ఈ మూవీ మనకి థియేటర్స్లో రన్ అవుతుంది. సో మీరు థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయండి, మీకైతే నచ్చుతుంది. సో ఈ వీడియోకి అయితే గైస్ అండ్ దిస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.